శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక పోలిక. చిన్న పతంగి నెమ్మదిగా చిక్కులు తాకని దీర్ఘదర్శి అయి పన్నిక చూపి మేఘముల పార్శ్వము చేరుట సంభవించుచో చిన్న ప్రయత్నమున్నొగులు జీవుడు బాధ్యత మోయలేడుగా తన్నిడనట్టి మానసము ధైర్యము చూపిన లక్షమందెడిన్. ఈ పద్యభావము పతంగి అంటే గాలిపటం. మనం పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటే ఒక్కొక్కటి గాలిలోకి దూసుకొని పోతూ ఉంటే ఆహ్లాదంగా కేరింతలు కొడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పతంగిని మనం ఒక వస్తువుగా తీసుకొని ఈ పద్యాన్ని అల్లాను. చిన్న పతంగి, ఒక చిన్న పతంగి నెమ్మదిగా చిక్కులు తాకని దీర్ఘదర్శి అయి, దూరపు ఆలోచన. దీర్ఘదర్శి అంటే దూరపు ఆలోచన. ఎంతో ఆలోచనతో ఈ దీర్ఘదర్శిగా ఒక పతంగి గాలిపటం పన్నిక చూపి ఒక పద్ధతి, ఒక ఆచరణను పెట్టుకొని మేఘముల పార్శ్వము చేరుట, మేఘాల దగ్గరికి చేరుతుంది. చిన్న ప్రయత్నమున్నొగులు జీవుడు, పని చేసేటువంటి ఒక వ్యక్తి చిన్న పని చేయడానికే బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఈ బాధ్యత మోయగలడా? పతంగితో ఆలోచిస్తే అర్థమేంటి? చేయలేడని అర్థం వస్తుంది. కాబట్టి తన్నిడనట్టి మానసము. తన్నిడు అంటే ఒకరికి లొంగిపోవడం. ఈ లొంగిపోవడం అనేది లేని తన్నిడనట్టి మానవుడు ధైర్యము చూపితే లక్ష్యం అందుతాడు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. విజ్ఞులు, మిత్రులు ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.